గౌరవ శాసనసభ్యులు దామచంద్ర జనార్దన గారు అధికారులందరినీ పిలిపించి రివ్యూ చేయడం జరిగింది. అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో అధికారులతో సహకరించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, మేమంతా కార్యక్రమంతో సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నాం. ఈరోజు వర్షాకాలం వల్ల వాళ్ళు ఉన్న పరిస్థితి లేకపోవడం వల్ల ఈ కార్యక్రమానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందువల్ల మనమంతా రాబోయే ఇష్టమ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుకుంటూ, అదేవిధంగా జనాబ్ షరీఫ్ గారికి మా చిన్న విన్నపం ఏంటంటే, గతంలో ఎమ్మెల్యే గారు 2017 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో మైనార్టీ విద్యార్థులు నల్మూరు నుంచి ఎర్రగొండపాలెం కానీ, మార్కాపురం కానీ, గిద్దల నుంచి కానీ అనేక మంది విద్యార్థులు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఒంగోలులో ఐటీఐ కానీ, ఇంజనీరింగ్ కానీ ప్రభుత్వ కాలేజీల్లో చదువుకోవడం జరుగుతుంది. వారికి వసతి లేకపోవడం వల్ల ఆ రోజు మనమంతా ఎమ్మెల్యే గారిను అభ్యర్థించడం, ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి 2018లో అప్పటి కలెక్టర్ గారైనటువంటి సుజాత శర్మ గారికి ఒక పత్రాన్ని ఇవ్వడం, మేడం గారు వెంటనే స్పందించి ఆ రివ్యూ ఆ పత్రాన్ని సెక్రటరీకి పంపడం జరిగింది. కానీ అధికారం 19 కోల్పోవడం వల్ల ఆ కాలేజీ ఆ యొక్క ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయలేకపోయాం. ముఖ్యంగా అనేక మంది విద్యార్థులు గిద్దల నుంచి కానీ, మార్కాపురం నుంచి కానీ అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి వసతి లేకపోవడం వల్ల ఒక మైనారిటీ హాస్టల్ను ఏర్పాటు చేయవలసిందిగా మేము షరీఫ్ గారిని మా అందరి తరఫు నుంచి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ సమస్య ఏర్పాటు గతంలో కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా దానిని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ, నేను ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటూ, ముందల ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ వాళ్ళని అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ కూడా ఆల్రెడీ మనం పెట్టాం. దాని ఉద్దేశపూర్వకంగా రేపు దగ్గరికి వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంకా మనకు ఏ అవసరాలు ఉన్నాయి, మా సైడ్ నుంచి మీకు ఏం చేయాలి అనే ఒక దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి మన పెద్దలు గౌరవనీయులు మన షరీఫ్ గారు కూడా మన కోసం ఈరోజు దాని ఉద్దేశపూర్వకంగా ఆయన కూడా దాన్ని సైట్ని చూడటానికి అని చెప్పేసి ఈరోజు వచ్చారు. వర్షాల వల్ల ఆ సైట్ దగ్గరికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను అప్పుడు చెప్తున్నాం, పోయినసారి మన గవర్నమెంట్లోనే మీరు ఆ రోజు మూడు రోజులు చేసుకున్నారు. అప్పుడు కూడా మీరు ఏది అడిగితే అది వాటర్ కానీ, లేకపోతే క్లీనింగ్ కానీ, పోలీసు ట్రాఫిక్ వాళ్ళు కానీ, అదేవిధంగా అక్కడ ఏ ఇబ్బంది కావటం, లైటింగ్ కానీ అన్నీ కూడా ఆ రోజు మా వంతు మేమంతా కూడా కృషి చేసాం. ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఆ రోజు జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఖచ్చితంగా రేపు జరిగే 9, 10, 11 కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎంతోమంది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతోటి మా సైడ్ నుంచి మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఐక్యతగా చేయండి, గ్రూపులు లేకుండా ఇగోలకు పోకుండా అందరూ కలిసికట్టుగా మీరు పనిచేసుకుంటే ప్రోగ్రాము చాలా చక్కగా జరుగుతుంది. మీ మైనారిటీస్ దానికి మనకి 14-18లో అనేక కార్యక్రమాలు చేశాం. మన షరీఫ్ గారికి తెలుసు, ఇక్కడ ఉండే మత పెద్దలు అందరూ ఉన్నారు. ఇక్కడ అన్నీ కూడా ఈద్గా మనమే చేశాం, కబ్రస్థాలు మనమే చేశాం, అదేవిధంగా షాదీఖానా కూడా మనమే చేశాం. ఆ షాదీఖానాని మళ్ళీ ఏదో చాలా మాటలు మాట్లాడారు, ఈ రోజుకి పెళ్లి జరగట్లా. దాన్ని కూడా పొద్దున్నే పిలిచి మన కబీర్ భాషను కూడా చెప్పాం, అందరు పెద్దలతో కూర్చోండి, కమిటీ వేసుకోండి, పేదవాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా మన షాదీఖానాలో చేసుకోవాలి. దానికి అన్ని అంగులతోటి మనం చేసాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టాం. దాన్ని కూడా కమిటీ వేసుకొని దాన్ని చేయండి అని చెప్పి కూడా అది కూడా చెప్పాం. ఈరోజు ఏది కావాలన్నా కూడా అవన్నీ కూడా చేశాం. మన ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు, నా నోటీస్కి వచ్చినంత వరకు మీ ఏరియాలో డెవలప్ చేసాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే లోన్స్ కానీ ఏదైనా కూడా నా నోటీస్కి వచ్చినవన్నీ కూడా చేసాం. పరిస్థితుల్లో ఇక్కడ ఉండే ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నాయి కూడా మన టైంలోనే మనం కంప్లీట్ చేసుకోగలిగామని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. దాంట్లో ఆ రోజు మన వాళ్ళందరూ అడిగితే చనిపోయిన తీసుకెళ్ళడానికి ఇబ్బంది అంటే అప్పుడు సొంత డబ్బులతోటి ఒక వ్యాన్ కూడా మనమే ఇచ్చాం. దాన్ని ఎంతో చక్కగా ఇప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు, చాలా చక్కగా జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా మీ పక్షాన ఉన్నాం. మనకు అప్పుడు 14-18లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే కూడా అందరినీ కూర్చోబెట్టాం.
అన్ని ప్రాంతాల్లో గొడవైనా మన ఒంగోలులో మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసి పనిచేసుకునే విధానంలో మనం తీసుకొచ్చామని కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం మేము చేస్తాం. ఇందాక మన వాళ్ళు మన కపిల భాష చెప్పినట్టు ఉర్దూ హాస్టల్ కావాలని చెప్పేసి మన పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, దూరం నుంచి వచ్చినప్పుడు ప్రాబ్లం ఉందన్నారు. దాన్ని కూడా ప్రపోజల్ పెడతాం, ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని కూడా మనం తీసుకొచ్చే మార్గాన్ని చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ముందు 9, 10, 11 జరిగేది అందరూ కలిసి, అంతా పెద్దలంతా ఉన్నారు, అందరూ కూర్చోండి మీకు ఏం కావాలనేది మాకు చెప్పండి. మా కమిషనర్ మేమందరం కూడా రెడీగా ఉన్నాం. తప్పకుండా మా పూర్తి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మన షరీఫ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా షఫీనా హబీబినా మౌలానా ముహమ్మద్ బారిక్ సల్లం. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఏదైతే ముస్లింల యొక్క ఆత్మీయ సమావేశం, నాకేదైతే అల్లా దయ వల్ల ఈ పార్టీలో 42 సంవత్సరాలుగా పనిచేస్తున్న దాని ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నన్ను నియమించడం, ఇది కేవలం అల్లా ద్వారా సమాజ సేవ చేయటానికి, మంచిని పెంపొందించడానికి ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. ఆ సందర్భంగా నన్ను ఎంతో అభిమానించే వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. ఆయన ముస్లింలతో కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ముస్లింల యొక్క అవసరాలని, షాదీఖానాలు కానీ, మనం ఏమడుగుతామండి, ముస్లింలు ఎక్కువగా ఏమడుగుతాం, షాదీఖానా కావాలంటాం, ఖబరస్థాన్లు సభ్యంగా ఉండాలనుకుంటాం, మసీదులు కావాలనుకుంటాం, లేకపోతే ఈద్గాలు కావాలనుకుంటాం, స్కూల్స్ కావాలనుకుంటాం. వాటన్నిటిలో కూడా ఆయన వంతు సహకారం గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే సహకారం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ అదృష్టవంతులు. ఈనాడు దామచర్ల జనార్దన్ లాంటి శాసనసభ్యులు మీకు దొరకడం, ఇది మీ అందరికీ ఒక అదృష్టకరమైన అంశం అనే సందర్భం మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా మీ గురించి ఆలోచిస్తుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుండి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన మైనార్టీల గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు, ఏదైనా పేదరికం ఎక్కువ ఎక్కడుందంటే అది మైనార్టీ వర్గాల్లో ఉందనే ఆలోచన ఉన్న వ్యక్తి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలలో ఏ రకంగా అయితే పేదరికం ఉందో అదే రకమైన పేదరికం మైనార్టీల వర్గాల్లో ఉంది, అవిద్య ఉంది, నిరుద్యోగం ఉంది అని ఎప్పుడు కూడా చెప్తుంటారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సంపాదిస్తుంటే 10 మంది ఆధారపడి ఉంటారు. ఒకే ఇంటిలో 2-3 కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా చేయాలంటే ముస్లింలకి విద్యాపరంగా, ఉపాధి పరంగా చేయాలని ఎప్పుడు కూడా పరితపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకనే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 రెసిడెంట్ స్కూల్స్ని పెట్టారు. సుమారుగా మరి 2000 పైచులకు ఉర్దూ స్కూల్స్ని కానీ, ఉర్దూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, అదే రకంగా 200 పైచులుక మరి హై స్కూల్స్ కానీ, ఉర్దూ మీడియం హై స్కూల్స్ని కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో ఉర్దూ భాష నేర్చుకునే అవకాశాలే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఇందాకే మన వాళ్ళు చెప్పారు, ఇక్కడ రెసిడెంట్ స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు ఇక్కడ ఉండి చదువుకునే పరిస్థితులు లేకుండా ఉంది, హాస్టల్ సదుపాయం లేకపోవటం వల్ల. కాబట్టి ఇప్పుడు గతంలో
మరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జనార్దన్ గారు ఒక ప్రతిపాదన పంపించారు. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ లేదు కాబట్టి స్టూడెంట్ మెయింటైన్డ్ హాస్టల్ కావాలి, పోస్ట్ మెట్రిక్ హాస్టలు, ప్రీ మెట్రిక్ హాస్టల్ కావాలని ఆయన ప్రతిపాదన పంపించారు. దాన్ని ఇందాకే మన డిఎంఎన్హెచ్ఓ గారు, మన డిఎండబ్ల్యూ గారు వచ్చినప్పుడు గతంలో శాసనసభ్యులు గారు ప్రతిపాదించిన ప్రతిపాదనని మళ్ళీ మీరు ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఉన్న స్కూల్స్లో, కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే వాళ్ళకి పేదవాళ్ళు కావటం వల్ల ఇక్కడ మరి రూమ్లో ఉండి హోటల్లో ఉండి చదువుకునే అవకాశం లేదు కాబట్టి చదువుకోలేకపోతున్నారు. కాబట్టి అది ప్రతిపాదన పంపించమని చెప్పాం. ఎమ్మెల్యే గారి ద్వారా ఆ స్టూడెంట్ మెయింటైన్డ్ హాస్టల్ని, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని తప్పనిసరిగా ఇక్కడ అదే రకంగా మార్కాపురంలో కూడా ప్రతిపాదన ఉంది, అక్కడ కూడా పెట్టే పరిస్థితి మరి కల్పించే రకంగా నేను ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇక్కడ మనందరం కూడా కలిసిమెలిసి ఉండవలసిన అవసరం ఉంది. ఇస్లాం అందరూ ఒకటిగా ఉండాలి, మానవత్వాన్ని ప్రబోధించాలి, సోదరభావాన్ని ప్రబోధించాలి. ఒకరి మీద ఒకళ్ళు కొట్టుకోవడం కాదు కదా, ఒకరి గురించి ఇంకొకరు చెడుగా కూడా చెప్పొద్దని ఇస్లాం నేర్పుతున్న విషయం. కాబట్టి ఇస్లాంని పూర్తిగా త్రిగుణ శుద్ధిగా అమలు చేయడానికి ప్రయత్నం చేసే మన అందరం కూడా కలిసిమెలిసి కేవలం ముస్లింలే కాదు, హిందూ ముస్లింలు అందరూ కలిసి సౌభ్రాతృత్వంతో మనం మెలగవలసిన అవసరం ఉంది. కూడా ఎప్పుడైతే మనలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది, సమైక్యంగా ఉంటాము, సఖ్యతగా ఉంటాము, మనం మరి ఎక్కువగా మరి సమాజ అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో, ప్రస్తుత బడ్జెట్లో 3,265 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఆయన శాంక్షన్ చేశారు. దీనిలో ఎక్కువగా విద్య కోసం, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం కోసం, పిల్లల చదువుల కోసం, వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అదే రకంగా ఈనాడు మదర్సాలో చదువుతున్న వాళ్ళకి ఏ రకంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఆ మదర్సాలో చదువుతున్న వాళ్ళకి మదర్సా వాళ్ళు కోరుకుంటే మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఏవైతే 10th క్లాస్ వరకు చదువుకునే అవకాశాలు ఉండే రకంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ అదే రకంగా ఇంగ్లీష్ టీచర్లు కూడా మదర్సాల్లో పెట్టి ఆ రకంగా సర్వశిక్ష అభియాన్ ద్వారా టీచర్లకి నెలకి 30,000 రూపాయలు ఇచ్చి ఆ రకంగా 240 మంది టీచర్ని కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఇవ్వాలని కూడా ప్రభుత్వ పరంగా ఒక విధాన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. నేను ఒకటే చెబుతున్నాను మీ అందరికీ, నేను త్రికరణ శుద్ధిగా ఇస్లాం ధర్మాన్ని పాటించేవాడిని. నేను అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం చెబితే వాడు ముస్లిమే కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక లౌకికవాది, మత సామరస్యం కాపాడే వ్యక్తి. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది, దేశం అభివృద్ధి చెందుద్ది అనే నమ్మకం ఉన్న వ్యక్తి. ముస్లిం మనోభావాలకి ఎక్కడా కూడా విఘాతం జరగకుండా చూసుకునే బాధ్యత ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. కాబట్టి దేనికోసం కూడా మనం చింతించవలసిన అవసరం లేదు. ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో రకంగా బురద చల్లటానికి మన మీద ప్రయత్నం చేస్తుంటారు, అవి ఏమీ నమ్మకండి. కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మనోభావాలకి విఘాతం కలగని రకంగా రేపు భవిష్యత్తులో పరిపాలన చేస్తారు. ఆ రకంగా ఏదైనా పరిస్థితులు వస్తే దాన్ని అధిగమించి మన మనోభావాలకు తగ్గట్టుగానే ఆయన అన్ని విషయాల్లో కూడా ఆలోచన చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను పూర్తిగా నమ్మే విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుందో అంత బలంగా మత సామరస్యం ఈ రాష్ట్రంలో ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. మత సామరస్యం కావాలి అంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం లౌకిక భావాలతో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంటుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 7 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. దేశ విదేశాల్లో కూడా మనకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. మన పిల్లలు కూడా బాగా చదువుకుని విదేశాల్లో కూడా ఉద్యోగాలు సంపాదించారు. కానీ గత 5 సంవత్సరాలలో ఏదైతే అభివృద్ధి జరగాలో అభివృద్ధి జరగలేదు. కానీ
10 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కకు పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అప్పుల ఊపిలో కూరుకుపోయింది. అందరు ముఖ్యమంత్రులు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కాడి నుంచి చంద్రబాబు నాయుడు వరకు 35 సంవత్సరాలుగా పరిపాలించిన వాళ్ళందరూ కలిసి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈయన ఒక్కడే 5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో దింపింది గత ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. 60,000 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం వడ్డీ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చెప్పారో అన్నీ కూడా ఒకటి తర్వాత ఇంకోటి చేస్తూ వస్తుంటారు. ఈనాడు మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా 4,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వటం కానీ, 6,000 రూపాయలు వికలాంగులకి పెన్షన్ ఇవ్వటం కానీ, మరి ఎవరైతే డిజేబుల్ ఉంటారో వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ ఈనాడు చేస్తుందంటే ఆ సూపర్ 6లో ఒకటి అమలు చేయడం జరిగింది. అదే రకంగా దీపం 2లో కూడా ఈనాడు మరి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా మొన్న ఒక సిలిండర్ ఇవ్వటం జరిగింది. ఏదైనా ఎవరికైనా లోపభూయిష్టంగా ఒకరు రాకపోతే అవి కూడా అన్ని ఎమ్మెల్యే గారికి చెప్తే అన్నీ కూడా సరి చేస్తారు. గతంలో అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్లు తీసేస్తే ఆ పెన్షన్లు కూడా ఇప్పించడానికి మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. 3 మరి ఏదైతే ఉందో ఉచిత బస్సు ప్రయాణం అది కూడా అనతి కాలంలో జరుగుతుంది. ఏవైతే అమ్మఒడిని తీసి తల్లి దీవెనని పెట్టారు, ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటారు వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇచ్చేదానికి మాకు ఎటువంటి వేరే ఆలోచన లేదు. కానీ ప్రభుత్వంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఈయన చేసిన పొరపాట్లు, ఈయన చేసిన మరి దగాకోరు విధానాల మూలంగా, అస్తవ్యస్తమైన పరిపాలన మూలంగా రాబడిని లేకుండా అప్పులు పాలు చేయటం మూలంగా కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి తప్ప అది గత ప్రభుత్వం చేసిన దాని మూలంగానే మనకి జాప్యం జరుగుతుంది తప్ప ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో సూపర్ 6 నిర్వహించడంలో ఎక్కడా కూడా కొదవలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఇది మంచి ప్రభుత్వం. మనకి మైనారిటీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఓబీసీలో ఉన్న అగ్రవర్ణాలలో ఉన్న ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం, మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే ప్రభుత్వం. రేపు మన పిల్లలు కూలీలు కానీ చిన్న చిన్న వృత్తులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రేపు చదువుకొని ప్రయోజకులయ్యి మనకంటే బాగా రేపు 40,000, 50,000, లక్ష రూపాయలు ఉపాధి సంపాదించుకునే రకంగా రేపు ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, రేపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వస్తున్నాయి. మీకు దగ్గరలో రాజధాని మరి అమరావతి అమలు జరగబోతుంది. నీటి వనరులన్నిటి కూడా సభ్యం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను కూడా సమతుల్యంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం కలకాలం ఉండే రకంగా మనం చూసుకుంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదనే విషయాన్ని మరోసారి చెబుతూ जो मोहब्बत जताए आप लोग यहाँ पर मेरे आने पर मेरे लिए इतने लोग यहाँ पर जमा हुए, ख़ास करके जो इज्तिमा का जो इंतज़ामात के वास्ते आप लोग यहाँ पर जो मेहनत करते हैं, इज्तिमा के वास्ते हमारे एमएलए साहब पूरे जो हुकूमत के ज़रिए से आने वाले सहूलत पूरे पहुँचाने वास्ते कोशिश, बिजली के बारे में, पानी के बारे में, रोडों के बारे में और दूसरे चीज़ों के बारे में, क्लीनिंग के बारे में, साफ़ सुथराई के बारे में, हर एक चीज़ में भी हमारे एमएलए साहब आप लोगों को साथ देते हैं. माशाल्लाह, अल्लाह से दुआ करो ये इज्तिमा जो होने वाला इज्तिमा अच्छा से अच्छा होना. माशाल्लाह, अल्लाह चाहे तो 1 लाख से कम नहीं हो सका तादाद यहाँ पर आते. अच्छा 9, 10, 11 3 दिन अल्लाह के रसूल के जो हकामा है अकाबिर के ज़रिए से हमें सुनको हमारे में तब्दीली आना, इबरत ला लेना, हमें अल्लाह तरफ रुजू होना. ये दुनिया तो छोटी सी ज़िंदगी है, असल ज़िंदगी आखिरत है. दुनिया को असबाब पर हमें अख्तियार करना, भरोसा अल्लाह पे रखना, जो भी होता अल्लाह से होता कदा से भरोसा. हमारे ईमान बढ़ाने के वास्ते इसमें बहुत सारे हमारे को काम आते हैं. हमारे ईमान को इजाफा करने वास्ते हमारे ईमान को पुख्ता ये पहुँचाने वास्ते काम आते. उसके वास्ते इसमें जितना हो सकता है, जितना हमें हर घर से जितने भी मर्द हाजरात है पूरे यहाँ पर आए जैसे हमें कोशिश करना. अल्लाह ताला ये इज्तिमा को अपने फजल व करम से भरपूर कामयाबी करना को अल्लाह से दुआ करते हुए जो भी मौका मेरे यहाँ पर दिया गया इसके लिए मैं शुक्रिया अदा करते हुए रुखसत लेता हूँ. अल्लाह हाफ़िज़.
మీడియా సోదరులకు నమస్కారం. ఏదైతే గత నెల క్రితం నన్ను ప్రభుత్వ సలహాదారుడిగా మైనారిటీస్ అఫైర్స్ మీద వేయటం జరిగింది. దాని సందర్భంగా జిల్లాల వారీగా జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు సమీక్షించేందుకు వచ్చాను. ఇక్కడ సమీక్షలో మనకు అర్థమవుతుంది ఏంటంటే గత ప్రభుత్వం పూర్తిగా మైనారిటీల సంక్షేమాన్ని బాగా నిర్లక్ష్యం చేసింది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, ఉర్దూ అకాడమీ కానీ, అదే మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, వక్ఫ్ బోర్డు కానీ, ఈ సంస్థలకి ఏవైతే విధులు ఇవ్వాలో అవి ఏమి ఇవ్వకుండా కేవలం బటన్ నొక్కుతూ ఈ వ్యవస్థని పూర్తిగా నిరుపయోగం చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సుమారుగా 3,000 మందికి 18 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం చేయటం, అదే రకంగా 1,700 మందికి టైలరింగ్ ట్రైనింగ్ ఇవ్వటం, ఇంకా ఎవరైతే చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ మేళాలు నిర్వహించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయటం, లాయర్లుగా ఉన్న వాళ్ళకి కూడా స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వృత్తుల్లో ప్రావీణ్యం సంపాదించిన ప్రయత్నం చేయటం, ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం. అంతేకాక ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా ఇదోధికంగా ఎంతమంది అయితే అర్హత కలిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చాం. టీచర్స్ ఎవరైతే ఉంటారో ఉర్దూ టీచర్స్ కానీ, అదే రకంగా మైనార్టీ హై స్కూల్లో కానీ, జూనియర్ కాలేజీలో కానీ విద్యాబుద్ధులు అందరూ నేర్పించుకోవడానికి అన్ని రకాలైన సహకారాలు అందించాం. వక్ఫ్ ఆస్తులు పరిరక్షించి వాటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసాం. కానీ ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరగలేదు. అందుకనే మైనార్టీలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మైనార్టీ వర్గాల వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకటం మూలంగా ఈనాడు 161 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలవడానికి కారణభూతం అయింది. ఏదైతే నమ్మకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి తగ్గట్టుగానే భవిష్యత్తులో మైనార్టీల యొక్క సంక్షేమం కోసం, విద్యా వ్యాప్తి కోసం, వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా వాళ్ళ మనోభావాలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా గతంలో అన్నగారు కాలం నాటి నుండి ఏదైతే మత సామరస్యం కాపాడుతూ సామరస్యమైన ఒక శాంతియుతమైన వాతావరణం కల్పించి సమాజాని కోసం కృషి చేసాం. ఆ రకంగా కృషి చేసి మైనార్టీల్లో విద్య, ఉపాధి, మరి అదే రకంగా ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. తబ్లీగ్ జమాత్ ఇస్తమా ఇది గవర్నమెంట్ ఐటీ కాలేజీలో 9, 10, 11 ఈ 3 రోజులు ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా అంటే సుమారుగా 1,00,000 మంది ముస్లిం సోదరులు సమావేశమయ్యే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లో కూడా స్థానిక శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు ప్రభుత్వ పరంగా కూడా కొంత సహకారం అంటే తాగడానికి నీళ్లు, అక్కడ కరెంటు సదుపాయం అటువంటి కల్పించి సహకరిస్తున్నారు. ప్రభుత్వానికి మరి పెద్దలు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమావేశం కేవలం రాజకీయాలకు అతీతంగా ప్రపంచ జీవిత విషయాలకి సంబంధం లేకుండా కేవలం ఆధ్యాత్మికంగా అల్లా ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానాలు జీవితంలో అలవర్చుకుని ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి వ్యక్తిగా అటు కుటుంబంలో కానీ సమాజంలో కానీ మెలిగే రకంగా ఇహలోక జీవితం కంటే పరలోక సాఫల్యం కోసం ఈ సమావేశాలు మంచి నడవడికను తీర్చిద్దే సమావేశాలు. కాబట్టి దీంట్లో పాల్గొని వినే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్, అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.